హాయ్ గైస్, దిస్ ఇస్ భువనేశ్వర్ చక్రవర్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయ్ గార్డెన్స్. ఇది ధనంజయ రావు అన్న తోట. ఈ తోటకు మేము రావాలంటే గేట్ ఎక్కి మరీ వచ్చినాం. ఆయన ఏదో కర్నూలులో ఉంటాడు. సో చాలా రోజుల నుంచి రావడానికి ట్రై చేస్తున్నాను. డబల్ లాటర్ వేసినాడు, డబల్ డిప్పర్, మళ్ళీ 4 డిప్పర్లు. సో డబల్ లాటర్, డ్యూయల్ డిప్పర్. సో ఇది తోట. ఇవ్వండి చెట్లు. రెండేళ్ళ చెట్లు అన్న ఇవి. రెండేళ్ళు అటు ఇటు కాలేదనుకుంటా. ఇంతకుముందు నేను వీడియో చేసినాను దీని మీద. ఇవ్వండి అసలు కొండవాళ్ళు ఇంకేదన్నా చూస్తే దీంట్లో వరదలు వచ్చినా కూడా వాటర్ నిలబడవు. ఇంకోటి ఏంటంటే లీచ్ అవుట్ ఎక్కువ అవుతుంది అన్నమాట. ఇట్లా హిల్లీ ప్లేస్లు ఉంటాయి కానీ లీచ్ అవుట్ ఎక్కువ ఉంటుంది. సో అది ఇంకోటి రీజన్. ఇంకోటి ఏంటంటే మామూలుగా ఇది బోర్డో పేస్ట్ అంటారు కదా, మైల్ తుత్తిస్తున్నాం కలిపి కొట్టినాడు చెట్లకి. ఇవి ఏంటంటే స్టెమ్ బోర్డర్ ఇవన్నీ రావన్నమాట దీంట్లో. ఆ వీడియోలో కూడా దీంట్లో కలిపి చూపిస్తాను స్టెమ్ బోర్డర్ అనేది ఎట్లా ఉంటుంది అనేది. ఇంతకుముందు మనం పొద్దున్న చూసిన చోట్ల కనపడతాయి అనమాట. అట్లా సింగిల్ స్టెమ్ పెట్టుకున్నాడు చూడండి ఆయన. ఇట్లా సింగిల్ స్టెమ్ పెట్టుకున్నాడు కాబట్టి ఆయన ఇంకా ఎక్కువ జాగ్రత్త చూసుకోలేదు. ఎందుకంటే ఒక్క కొమ్మకు పడిందనుకో అది వెళ్ళిపోతుంది ఇంకా. సో అది ఇది చూడండి. సుమారుగా మనకి ఏ మొక్కలు ఎంతో 2000 ఉన్నాయనుకుంటా, గుర్తులేదు నాకు. ఇంతకుముందు వచ్చినాడు అన్న లేడు. నేను నిన్న రావాల్సింది బై మిషన్ కొంచెం ఏదో ఇష్యూస్ పడి ఈరోజు వచ్చినాను. సో అది చెట్లు చూడండి. ఇవి అన్నీ జైన్ మొక్కలే. కొండ వాళ్ళకు ఉన్నాయి చెట్లు. ఇవి మామూలుగా మన్ను పూసినారు కదా, డబల్ లాటర్ కూడా. సో ఏదో కాంపోస్టర్ ఏదో తెలియదు మనకి, ఏదో ఇది ఉంది. సో ఇది చెట్లు ఇవ్వండి. ప్రూనింగ్ కూడా ప్రతి కొమ్మని టచ్ చేశారు చూడండి. ఇంకా ఈ మధ్య వాటర్ పెట్టినట్లేడు. చెట్లు కత్తిరించినాక సన్నగా తేమ వచ్చింది. దీని మీద లైట్గా బంక కనపడుతుంది చూడండి. ఈ ఎండాకాలంలో మనకు ఖచ్చితంగా ట్రిప్స్, మైట్స్, అంటే ఎండకి వర్షాలు లేనప్పుడు టైంలో మనకు ట్రిప్స్ అటాక్, మైట్ అటాక్, అపిడ్స్, దాంతోపాటు పెయిన్ బంక ఎక్కువ ఉంటాయి అన్నమాట. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది చూడండి, మనము పొద్దున్నుంచి ఇది మామూలుగా మనం థర్డ్ ఫీల్డ్ అనమాట. సో ఇటు సైడ్ వచ్చినప్పుడు డోన్ దగ్గర ఇది మామూలుగా పేరు రామాపురము. సో ఇది చూడండి, ఇట్లుండాల హెల్తీ ఫ్రూట్. ఇది ఫీమేల్. కానీ ఇప్పుడేముంది, మామూలుగా ఏంటంటే దానిమ్మలో గుణం ఉంటుంది. పంటకు పోయినప్పుడు ఎంతన్నా పూత పోస్తుంటుంది కానీ మనం పంటకు పోయినప్పుడు మాత్రం ఏం కనపడతాయి, ఏంటికలు కానీ ఏమీ కనపడవు. పంటకు పోను ముందే మనకు కనపడుతుంటాయి. ఇవ్వండి ఇవి పురుగు, మామూలుగా పురుగు అనుకున్నా కాదు అది. చూడండి దీనికి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి. మినిమం 15 నుంచి 20 అయింది, 50-60 కనపడుతున్నాయి నాకు పూతలు. ఒక కొమ్మకి 10 వరకు ఉన్నాయి. సో అట్లున్నప్పుడు మామూలుగా ఇప్పుడేమో కాసాయి పూత తేనెటీగలు తిరుక్కున్న పూతలు అయితే. కానీ పంట మీద పోయినప్పుడు ఏమీ కనపడవు. అన్ని ఇబ్బందులు అన్నీ అప్పుడే ఉంటాయి అన్నమాట. ఇది ఇక్కడ చూడండి, డ్రిప్ లైన్స్, డబల్ లాటర్ వేసినాడు. ఎవరు చెప్పినారో తెలియదు నాకైతే. సో ఈయనకు అవసరమే లేదు, ఎందుకంటే లీచ్ అవుట్ ఎక్కువ అవుతుంది, తేమ తక్కువ వస్తుంది ఈయనకి. సో అది ఈ చెట్లు లాస్ట్ అలా. ఇప్పుడు చెనక్కాయ వేసినాడు అండి. మామిడి చెట్లు ఉన్నాయి, మామిడికాయలు ఉన్నాయి. సో ఇది మామిడి పూత ఇవన్నీ ఉన్నాయి ఈ తోటలోనే. ఇక్కడ చిన్నకాయలు కూడా చిన్నగా ఉన్నాయి. దానికి కూడా పూసినట్టుండే. ఏదైనా పెయింట్ కొట్టేసినట్టున్నారు బాగా. దానిమ్మ చెట్లు ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇది తోటది. ఈ హైట్లో చూడండి, మనకి లైటింగ్లో కనపడట్లేదు కానీ అటు ఇటు సుమారుగా 2000 మొక్కలు కాదు కానీ ఒక 1500 వరకు ఉండొచ్చు. మామిడి చెట్టు అంతా పూతలు దిగి కాయలు దిగినాయి చూడండి. పాతకాయలు కూడా ఉన్నాయి అవండి లావే. ఓకే గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయ్ గార్డెన్స్.